ప్రాథమిక హక్కులు: సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సమానత్వపు హక్కు ప్రకరణ 14 నుండి 18. వివరణ: భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంది. స్వేచ్ఛా హక్కు ప్రకరణ 1922. స్వేచ్ఛా హక్కు ఈ క్రింది 6 రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది: వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ, ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ 23, 24. ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకిరీ నిషేధించబడింది. ఇది బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదేని కర్మాగారంలో లేదా గనులలో పనిచేయరాదు, ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు అని రాజ్యాంగం చెబుతుంది. మత స్వాతంత్ర్యపు హక్కు ప్రకరణ 25, 28. వ్యక్తులందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా అనుసరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యాంగానికి అధికార మతం లేదు. మత వ్యవహారాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు. విద్యా సాంస్కృతికపు హక్కు ప్రకరణ 29, 30. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ 32. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది.